హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే తమ్ముడు సినిమా చూసి రావడం జరిగింది. ఈ తమ్ముడు సినిమాలో నితిన్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక ఆర్చర్ అన్నమాట. గోల్డ్ మెడల్ కొట్టాలి అనే ఆశయంతో ఆయన అయితే ఉంటాడు. ఆయన చేతిలో ఒక బాణం అయితే ఉంటది. ఆర్చర్ అంటే బాణం లాగా వదులుతారు కదా, అదే విధంగా ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ బాణాన్ని ఎలా అయితే లాగి 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 వదులుతారో ఈ సినిమా కూడా అదే విధంగా ఉంది. అంటే సినిమా మరీ ఎంత వరస్ట్ గా ఉందంటే లేదు, సినిమా అయితే చాలా ఈజీగా ఒకసారి అయితే చూడొచ్చు. దాని గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా త్వరగా కథలోకి అయితే డైరెక్టర్ అయితే తీసుకెళ్లిపోతాడు. హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, అలాగే విలన్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఆ సీన్ ఏదైతే ఉందో చాలా బాగుంటది. విలన్ వచ్చినప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఇలా ఫాస్ట్ గా క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసి మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతుంది సినిమా. ఇంతకీ సినిమా ప్లాట్ ఎలా ఉంటదంటే ఎంసీఏ సినిమా చూశారు కదా, అక్కడ వదిన కోసం మరిది, ఇక్కడ అక్క కోసం తమ్ముడు అనమాట. అంతే, అదే విధంగా ఉంటది. కానీ వీళ్ళు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అదైతే ఈ తమ్ముడు సినిమాలో అయితే కొత్తగా ఉంటది. అంటే మన లోకేష్ కనకరాజ్ గారి ఖైదీ సినిమా చూశారు కదా, 1 night లో సినిమా మొత్తం అయిపోద్ది. అదే విధంగా ఈ తమ్ముడు సినిమా కూడా సర్వైవల్ కోసం పోరాటం చేసే సినిమా అనమాట. ఈ సినిమా కూడా 1 night లో జరిగే స్టోరీ. యాక్చువల్ గా తమ్ముడేమో మన నితిన్ గారు, అక్కేమో మన లయ గారు అనమాట. ఆ లయ గారి ఫ్యామిలీ అందరూ కలిసి పగడాలమ్మ తల్లి అనే ఒక గుడికి అయితే వెళ్తారు మొక్కును తీర్చుకోవడానికి. వాళ్ళు వెళ్ళిన గుడి ఎక్కడ ఉంటదంటే అంబర్ గొడుగు అనే ఒక మారు మూల ఒక గిరిజన ప్రాంతంలో అయితే ఉంటదన్నమాట. అక్కడ నిజం చెప్పాలంటే అది మన ఆంధ్రాకి మా పక్కన ఛత్తీస్గఢ్కి మధ్యలో బోర్డర్లో అయితే ఉంటది. అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదు, అసలు ఏమీ ఉండదు అనమాట. అలాంటి విలేజ్ లోకి వీళ్ళైతే వెళ్తారు. యాక్చువల్ గా లయ్య గారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. ఆవిడ పెట్టే సంతకం మీద విలన్ యొక్క బ్రతుకైతే ఆధారపడి ఉంటది. కాబట్టి ఆ అంబర్ గొడుగులోనే లయ్య గారిని అలాగే వాళ్ళ ఫ్యామిలీని చంపడానికి మనుషులను అయితే పంపిస్తాడు. ఇక్కడ మన హీరో ఉన్నాడు కదా నితిన్ గారు, ఆ వచ్చిన మనుషుల నుంచి వీళ్ళని కాపాడి ఆ విలేజ్ నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడు, చివరికి ఆవిడ సంతకం పెట్టిందా లేదా అనేది ఈ తమ్ముడు కథ. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ లోకి అయితే మనం అయితే ఎంటర్ అవుతాం. ఫస్ట్ హాఫ్ మొత్తం పర్లేదు అనమాట, బాగానే ఉంటది. కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ కూడా పర్లేదు. కొద్దిగా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అలాగే కొన్ని పాటలు కూడా 2 పాటలు అయితే ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో, అవి కూడా బాగుంటాయి. ఫైట్ సీన్లు కూడా బాగుంటాయి. సెకండ్ హాఫ్ కి పర్ఫెక్ట్ స్టేజింగ్ వేసే విధంగా ఫస్ట్ హాఫ్ అయితే ఉంటది. అదే విధంగా ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఉంటది. పర్లేదు అనమాట ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్దని ఎక్స్పెక్టేషన్స్ తో మనం అయితే ఉంటాం. అదే విధంగా సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయింది. కానీ స్టార్ట్ అయిన ఒక పావు గంట అరగంట తర్వాత అలా గ్రాఫ్ అయితే ఇలా పడిపోతా ఉంటది. అక్కడ వీళ్ళకి ఎదురయ్యే సర్వైవల్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా రిపీటెడ్ గా ఉన్నట్టయితే మనకైతే అనిపిస్తుంది. అంటే రిపీటెడ్ గా అంటే వాళ్ళు వస్తానే ఉంటారు, హీరో వాళ్ళని కొడతానే ఉంటాడు, వస్తానే ఉంటారు, కొడతానే ఉంటారు, ఇదే జరిగిద్ది అనమాట. అంటే ఆ సర్వైవల్ టాస్క్ లో వెరైటీ అనేది మనకైతే కనపడదు. దానివల్ల ఆ చూసే ఆడియన్స్ కి కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, అలాగే కొద్దిగా బోర్ అయితే కొట్టిద్ది. ఇంకా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఒక ఫైట్ అయితే ఉంటది అనమాట, వర్ష బొల్లమ్మది. నిజంగా ఆ ఫైట్ అయితే చాలా బాగున్నట్టయితే మనకైతే అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు మన మైండ్ లో చాలా క్వశ్చన్లు అయితే తిరుగుతాయి అనమాట. ఆ క్వశ్చన్లు ఏంటంటే, ఒరే పిచ్చనాయాలారా, అక్కడ ఆడపిల్ల అంత బాగా ఫైట్ చేస్తుంటే మీరు కూర్చుని సినిమా చూస్తారేంట్రా బాబు, వెళ్ళి ఆ గుత్తిని కొట్టండ్రా బాబు, కనీసం మీరు కొట్టలేకపోతే చేత్తో ఆ రాయైనా పట్టుకుని దాన్ని నెత్తి మీద కొట్టండ్రా అనే విధంగా ఆ ఫైట్ అయితే ఉంటదన్నమాట. ఇది సినిమా చూసిన వాళ్ళకైతే బాగా అర్థం అయింది. కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ లో వర్ష బొల్లమ్మ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటది. ఇంకా ఈ సినిమాలో ఇంకొక హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నిజంగా చాలా మందికి అయితే నచ్చింది. చాలా మంది కాదు, ప్రతి ఒక్కరికి నచ్చింది. మెయిన్ హీరోయిన్ ఆవిడే అనే చెప్పాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆవిడది సినిమాలో. ఈ విధంగా ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళైతే బాగానే చేశారు. నితిన్ అన్న పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ అని చెప్పాలి, అంత ఇంప్రెసివ్ గా అయితే నాకైతే అనిపించలేదు. ఈ విధంగా ఇందాక చెప్పిన ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఇంకా కొన్ని హై మూమెంట్స్ అయితే సెకండ్ హాఫ్ లో అయితే వస్తాయి. కానీ ఇందాక చెప్పినట్టు లాగి వదిలేరన్నాను కదా, అదే విధంగా చూసిన ఫైట్ చూసిన ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది. కానీ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట సెకండ్ హాఫ్ లో కూడా, అవి బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్ ఏదైతే ఉందో అసలు ఈ సినిమా మొత్తం జరిగేది ఆ సంతకం గురించి అనమాట. ఆ సంతకం పెట్టక ముందే విలన్ అయితే చనిపోతాడు. ఆ పాయింట్ అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు ఇదంతా కష్టపడి బయటకు వచ్చింది ఆ సంతకం పెట్టిన తర్వాత ఆడికి శిక్ష పడడానికి. కానీ ఆ సంతకం పెట్టే ముందే ఆడైతే చచ్చిపోతాడు విలన్. ఈ విధంగా సినిమా అయితే ఎండ్ అయింది. ఇంకా ఈ సినిమాలో నితిన్ గారు అక్క క్యారెక్టర్ చేసిన లయ గారికి ఇది కంబ్యాక్ మూవీ అయిద్దా అవదా అంటే పర్లేదు, ఆవిడ ఉన్నంత వరకు ఆవిడ రోల్ బాగానే క్యారీ చేశారు. ఇంకా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఏంటంటే మ్యూజిక్ అనే చెప్పాలి. సినిమాలో ఉన్న 2 పాటలు బాగున్నాయి,
అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు ఫ్రేమ్ మీద అయితే కనపడిద్ది. ఇంకా ఈ సినిమాలో మెయిన్ ఎమోషనల్ కరెక్ట్స్ ఏంటంటే చిన్నప్పుడు విడిపోయిన అక్క తమ్ముడు కలిశారా లేదా, అది ఏ విధంగా కలిశారు, కలవకపోతే ఎలా కలవలేదు అనేది ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్. ఇది మీరు సినిమాలో అయితే చూడండి. ఈ విధంగా తమ్ముడు సినిమా అయితే ఉంది. సెకండ్ హాఫ్ కి ఫస్ట్ హాఫ్ లో పర్ఫెక్ట్ స్టేజింగ్ అయితే వీళ్ళైతే వేసుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ లో దాని ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అక్కడ ఇంకొద్దిగా బాగా వర్కౌట్ చేస్తుంటే ఈ సినిమా ఈ రోజున యావరేజ్ గా అయితే ఉండేది కాదు, బ్లాక్ బస్టర్ సినిమా లాగా అయితే ఉండేది. కొన్ని సీన్లు అయితే చాలా బాగా వచ్చే, ఫైట్లు కూడా బాగుంటాయి. కానీ ఇంకొద్దిగా ఎఫెక్టివ్ గా ఫైట్లు కూడా ఉండాలని నాకైతే అనిపించింది. ఈ విధంగా కొన్ని చోట్ల అయితే బాగా ఉంది సినిమా, కొన్ని చోట్ల అయితే డ్రాప్ అయింది, కొద్దిగా ల్యాగ్ కూడా సినిమాలో అయితే ఉంది. ఈ విధంగా ఖచ్చితంగా తమ్ముడు సినిమా ఒకసారి అయితే చాలా ఈజీగా మనం అయితే చూడొచ్చు. ఈ వీకెండ్ కి అయితే ట్రై చేయొచ్చు కూడా. మరి నితిన్ అన్నకి కంబ్యాక్ సినిమానా కాదా అంటే ఖచ్చితంగా కంబ్యాక్ సినిమా అయితే కాదు, ఒక మాదిరి సినిమా అనే మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లమ్మ సినిమా అయితే ఉంది కదా, అప్పటి వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్